దేవుడు ఎప్పుడు కూడా మనము ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడతాడు. మనలో ఏ ఒక్కరం కూడా ఓడిపోవాలని దేవుడు ఆశపడ్డు. మనలో ఏ ఒక్కరం కూడా నష్టపోవాలని దేవుడు ఆశపడ్డు. ఎప్పుడు కూడా గాడ్ ఆల్వేస్ వాంట్ టు గివ్ అస్ అ విక్టోరియస్ లైఫ్. హౌ డు వి రిసీవ్ దాట్ ఫ్రమ్ హిమ్? ఎలా మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలం? ఈ రోజున నా జీవితంలోకి ఈ శోధన ఎదురైందంటే, ఈ బాధ ఎదురైందంటే, ఈ కన్నీరు ఎదురైందంటే, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నీకు నాకు మధ్యలో ఏదో తప్పు జరిగింది. సో అందుకని నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఏమన్నా? నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేశానా? లేదా నీకు విరోధంగా నా బిడ్డలు ఏమైనా పాపం చేశారా? నీకు విరోధంగా నా భార్య ఏదైనా పాపం చేసిందా? మా ఇంట్లో ఎవరైనా నీ మీద అవిశ్వాసంగా మాట్లాడారా? వాట్ ఈస్ దట్ సంథింగ్ దట్ ఐ వాంట్ కరెక్ట్ మై సెల్ఫ్? ఎందుకని ఇది నా జీవితంలో అలౌ చేసావు అని చెప్పి మనము బయటికి చూసి వారిని వీరిని బ్లేమ్ చేసేవారంగా కాదు, కానీ వీ నీడ్ టు స్టార్ట్ లుకింగ్ ఇంటర్నల్లీ. మనలో మనం చూసుకుంటూ మన జీవితంలో ఏది మనం సరి చేసుకోవాలో అది మనం సరి చేసుకుంటే దేవుడు ఆ ప్రతి ఓటమిని కూడా తిరిగి మళ్ళీ గెలుపుగా మార్చే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా.